వాటి నుంచి మరి ఏం కాదు కనపడతలేదు. మన బండి అయితే లోడ్ అయిందండి, సూపర్ లోడ్ అయిందనమాట. ఇది ఇప్పుడు వచ్చేసి ఏ ఊరు అంటే మన రైల్వే కోడూరుకి లోడ్ అయింది. లోడ్ అయితే 45 కేజీలు బస్తాలు అన్నమాట. 666 బస్తాలు ఎన్నో లోడ్ అయినాయి. అయితే ఇది హైట్ వచ్చింది మరి లోడ్ అయితే బాగా లూజ్గా వచ్చిందన్నమాట. లూజ్గా వచ్చేస్తే మళ్ళీ తాళ్ళు అయ్యి ఇక్కడ అది కట్టుకున్నాం బొమ్మ ముళ్ళు వేసి. వెనకాలేమో వాళ్ళ కంగ కొట్టడం వల్ల డోర్ పడలేదు. దాన్ని మళ్ళీ టైట్గా వేసుకుని చెప్పనమాట. అవన్నీ కట్టుకున్నాను అనమాట. ఇవన్నీ తాళ్ళు అయితే మళ్ళీ టైట్ చేసుకున్నాను. పట్ట అయితే లూజ్ అయిపోయింది. తాళ్ళు అయితే టైట్కి కట్టాను. వెనకాల నెట్ అయితే ఇలాగా బాగా వెనక్కి కాలపడిపోతే మళ్ళీ కట్టాను అనమాట. టైట్కి కట్టాను. మనం ఈ డోర్ అయితే టైట్గా లాగడం వల్ల మళ్ళీ ఇది ఎంత లూజ్ అయినట్టుందో మళ్ళీ ఎక్కడన్నా అనుమానం అనిపిస్తే మళ్ళీ పెట్టుకుని మళ్ళీ కట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే బండి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం తూత్తుపూడి నుంచి. ఇప్పుడు టోల్ గేట్ దాటి బయటకు వచ్చాను. బండి అయితే ఒకసారి టైర్లు అవి చెక్ చేసుకుని బయట వెళ్ళిపోతున్నాము. తర్వాత మనం కబ్రి బండి ఇంకో బండిని, ఇది హైదరాబాద్ మాట. ఈ బండిని మరి కూడబెట్టుకుని తీసుకెళ్ళాలి మా డ్రైవర్కి వెళ్దాం. అందుకోసం ఈ బండిని కూడబెట్టుకుని తీసుకెళ్దామని ఇప్పుడు దాకా ఆగాను. కొంచెం లోపల పెట్టి లోపల పెట్టాలి. అతనిది 18 లోపల. నాదైతే నిన్నే లోడ్కి పెట్టాను. నాది లోడ్ అయ్యి వచ్చేసరికి పొద్దున్న వచ్చింది. పొద్దున్న మనకి 9 అయ్యేసరికి కాగితాలు వచ్చినాయి. కానీ ఎండను ఎందుకు బయలుదేరడం అని చెప్పేసి, పైగా రేపు మేడే కదా, అన్లోడింగ్ ఉండదు. మనం ఇప్పుడు ఎండని బండిని బాదుకుంటూ వెళ్ళడం ఎందుకు, అదేదో బయట ఆగడం కంటే ఇక్కడ ఆగడమే బెస్ట్ అని ఆగని. లోపల మన ఫ్రెండ్ ఒక అయింది, హైదరాబాద్ అయింది. ఆడికైతే దారి తెలియదు అనమాట. అందుకోసం మనం కూడా ఉండి తీసుకెళ్దామనేసి ఆడి కోసం ఆగాను. ఆ బండి కూడా వచ్చేసింది. ఆ బండి వచ్చేయడం వల్ల ఇప్పుడు మనం బయలుదేరి వెళ్తున్నాం. తూత్తుపూడి దాటంగానే, టోల్ గేట్ దాటంగానే జస్ట్ ఎంతో కాదు, కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్తూ ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ల దూరంలో మనకి ఇక్కడ రిలయన్స్ బంక్ అయితే ఉంది. ఆ బంకులో మనం మనది రిలయన్స్ కార్డు కాబట్టి బంకులో ఆయిల్ అయితే కొట్టించేసుకున్నాం. ఆయిల్ కొట్టించుకుని ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఇక్కడి నుంచి బయలుదేరితే మనం మ్యాక్సిమం ఇంచుమించు మళ్ళీ తమిళనాడులో ఇంకోసారి కొట్టించవచ్చు. ఎందుకంటే తమిళనాడులో కొంచెం తక్కువ ఉంటుంది ఆయిల్ రేటు. అందుకోసం 2 బళ్ళు ఓ బండి అట్లాగా ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేయించుకుని బయలుదేరితే చూడనా ఆయిల్ కొట్టించి ఆయిల్ అయితే కొట్టించాం గురు. 204 లీటర్లు పెట్టింది. 69 పాయింట్లు ఎంత ఎక్స్ట్రా పెట్టింది. అయితే మన బండి మీద వేరే బండి వచ్చింది కదా, ఆ బండి మీద ఇంకా మనకి ఇప్పుడు దాకా మందే తక్కువ పట్టింది. ఇప్పుడేమో మంది ఎక్కువ పట్టింది, 9 లీటర్లు ఎక్స్ట్రా. అయితే వాళ్ళు ఇలాగా ఎంటీ ఎక్కువ వచ్చారు, నేను ఎంటీ తక్కువ వచ్చాను. దాని ఉండలే. కానీ నేను వెళ్ళిన పాయింట్ మాత్రం ఆఫ్లోడ్ తోటి 350 బస్తాలతో వెళ్ళాను కదా, దగ్గర 60 కిలోమీటర్లు. అది ఆఫ్లోడ్ తోటి వెళ్ళాను కదా, అవన్నీ మేరకులో. అందు గురించి కొంచెం ఎక్కువ ఆయిల్ పెట్టినట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. తోడైతే మళ్ళీ లూజ్ అయిపోయింది. పొద్దుట అదే మామూలుగా మన పొద్దుట బండి వేసుకుని వచ్చారు. లోకల్ డ్రైవరు వేసుకొచ్చినోడికి అక్కడ పాపం అతను బాగానే కట్టుంటాడు. ఇక్కడికి వచ్చేసరికి తాళ్ళు లూజ్ అయిపోయినాయి. ఇదేంటి తాళ్ళు ఎలా లూజ్ అయిపోయినాయి అని అనుకున్నాము. పొద్దున్నేమో అదే మంచి కసిగా లాగేసి మేము, మా డ్రైవరు, వేరే డ్రైవరు, నేనున్నా. కానీ ఆ బొమ్మ ముళ్ళు వేసి కట్టేసాను. అయినా కూడా మళ్ళీ లూజ్ అయిపోయింది. అంటే అయితే ఇది వచ్చేసి ఏమైందంటే శుభ్రంగా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి వేసారంట బస్తాలు అయ్యి. అయితే ఎయిర్ వెళ్ళిపోయి ఉంటుంది కదా, ఆ ఎయిర్ మాత్రం మళ్ళగా డౌన్ అయ్యి కొద్దిగా తాళ్ళు అయితే మళ్ళీ లూజ్ అయిపోయినాయి. మనం ఏమన్నా 100 కిలోమీటర్లు వెళ్ళి ఎక్కడో చోట ఆపుకుని శుభ్రంగా బండి ఆపుకునే ప్లేస్ ఉన్న కాడ ఏదైనా టోల్ గేట్ పెట్టుకుని శుభ్రంగా మళ్ళీ తాళ్ళు అయితే మళ్ళీ కట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చాలా దూరం వెళ్ళాలి కాబట్టి తాళ్ళు అలా ఉండడం మనకి మంచిది కాదు. మళ్ళీ తాళ్ళు అయితే మళ్ళీ కట్టుకోవాలి. ఇప్పుడైతే మనం తూత్తుపూడిలో వదులుతున్నాం కాబట్టి మధురై వరకు ఒకటే రోడ్డు. మధురై నుంచి మళ్ళీ రోడ్డు అయితే మారడం జరుగుతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన లారీ డ్రైవర్ అయితే బాగా రోడ్ దింపేసి ఇంచుమించు 1 మీటర్ పక్కకే పెట్టేస్తున్నాడు మట్టి రోడ్లోకి. ఈ కారు వచ్చేసి అంత కిందకి వెళ్ళిపోయి పుట్టాడంటే ఆల్మోస్ట్ ఈ వైట్ బార్డర్ను కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న వైట్ బార్డర్ను కూడా దాటి వెళ్ళిపోయాడు. అంటే డ్రైవర్ తప్పని నేను అన్నా, లేకపోతే పార్క్ చేసిన లారీ డ్రైవర్ తప్పని నేను అన్నా, కాకపోతే జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పగలను. కొంచెం బ్లర్గా తీసాము, ఎందుకంటే కొంచెం బ్లడ్ అది ఉన్నది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బండిలో. పాపం ఆ చిన్న చిన్న పిల్లలకి దెబ్బలు అవి తగిలినాయి. జాగ్రత్తగా ఉండండి. నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మనం సేఫ్గా డ్రైవ్ చేయాలి. ఓకేనా? The next day. మనమైతే ఇప్పుడు తిండివనం పార్కింగ్లో ఆపామండి. ఇప్పుడు టైం అయితే 11 అవుతుందన్నమాట. రైస్ చేసుకుందాం. వాటర్ తక్కువ ఉందా, పక్క బండిలో ఉంది వాటర్, తీసుకుని వంట చేసుకుని తినేద్దాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. రాత్రి ఏమైందంటే యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయింది. ఇంకా యాక్సిడెంట్ చూసేసరికి మనకి పెద్దలాగా అనిపించింది అనమాట. పాపం చిన్నపిల్లలు అయితే ఉన్నారు కారులోను. ఎవరికి ఏం జరగలేదు, కానీ పెద్దగా సివియర్గా ఏం జరగలేదు. చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. బ్లడ్ బాగా వచ్చేసింది. రక్తం అంతా చిన్నపిల్లల ముఖం మీద రక్తం అది చూసేసరికి నాకు బాగా ఇదైపోయి ఇంక నేనైతే బండి అయితే తోలపోయినా అనమాట. ఇంకొద్దు పక్కన పెట్టేద్దామని చెప్పి బండి అయితే పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసి ఇప్పుడు 3:30 ఎంత అవుతుంది, పక్కన పెట్టేసి పడుకున్నాము. 6 గంటలు వేసి బయలుదేరి వచ్చాను. కొంచెం ఎదురుకొచ్చేటికి మన రిలయన్స్ బంక్ ఉంది, ఆ రిలయన్స్ బంక్లో పెట్టేసుకుని పడుకున్నాం. పడుకుని లేచి 6 గంటలు లేచి బయలుదేరి వచ్చాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి 11 అయింది. తిండివనం పార్కింగ్ కాడికి వచ్చేసరికి ఇప్పుడైతే వంట అది చేసుకుని తిని, మ్యాక్సిమం ఎండ కొంచెం ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే 3-4 టైం బయలుదేరచ్చు, లేదంటే 1 గంట లేట్గా బయలుదేరినా పర్వాలేదు. బండి అయితే ఎండకి చాలా ఇబ్బంది పడిపోతుంది. అందుగురించి కొంచెం స్లోగా చూసుకుని వెళ్దాం. ఈరోజు అయితే అన్లోడ్కి అందుకోలేము. రేపొద్దుటే అన్లోడ్కి వెళ్ళిపోవచ్చు. రేపొద్దుటే అన్లోడ్కి వెళ్ళిపోతే రేపొద్దున అన్లోడ్ అయిపోద్ది. పార్టీ ఆయన ఫోన్ చేశాడు. పార్టీ ఆయన ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తామంటే వచ్చేస్తానండి, పొద్దున కల్లా వచ్చేస్తానని చెప్పేసి అన్నాను. రేపు పొద్దున కల్లా వెళ్ళిపోతాం అనమాట. టైం వచ్చేసి 5 అవుతుందండి. అయితే మనం ఇప్పుడే పార్కింగ్లోంచి ప్లేస్ బయలుదేరేమో. ఎండ ఇంకా ఎక్కువగానే ఉంది. అయినా ఇంకా మరి మనకు టైం సరిపోదు. పొద్దున అన్లోడ్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం పెద్దలాంటి బయలుదేరేసాము, వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మరి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అయినా తప్పదు, మరి ఎటు పరిస్థితుల్లోనే వెళ్ళిపోవాలి కాబట్టి, రేపు పొద్దునకి వెళ్ళిపోవాలి కాబట్టి బండి అయితే వదిలేసాము. మన బండి అయితే అన్లోడ్కి వెళ్ళిపోతుంది. పాపం హైదరాబాద్ బండి అయితే ఇంకా టైం పడద్ది. అది రేపు కూడా వెళ్దాం, దూరం కదా. మరి బండి ఏమో ఎండకి కదలట్లేదు. ఆయిల్ అయిపోవడం తప్ప ఏమి ఉండదు ఎండకి తోడడం వల్ల. అందుకోసం బండి ఆపేయడం జరుగుతుంది. తర్వాత బండి హీట్ మీటర్ వచ్చేసి పుట్టిగా లేచిపోతుంది. అందుకే బండి అయితే తోలట్లేదు ఎండకి. అది వెళ్ళిన తర్వాత చూపించాలి. మనం పెళ్ళికి వెళ్ళిపోయిన తర్వాత మన గ్యారేజ్లో ఒకసారి ఒకసారి చూపించాలి, మెకానికల్కి చూపించాలి. బండి అయితే ఓవర్గా హీట్ ఎక్కువవుతుంది. బండి అయితే మూవ్ అవ్వట్లేదు. మనం ఒకసారి అక్కడ చెక్ చేయించుకుని మళ్ళీ ట్రిప్ వచ్చేటప్పుడు శుభ్రంగా చెక్ చేయించుకుని అప్పుడు బయలుదేరదాము. యాక్షన్ వాళ్ళు రోజు అనేయండి. ఓ బోల్ తిరిగిపోయిందండి. నలువ పట్లు బలంగా వేస్తున్నాడండి. ఇది కూడా చాలు
స్టక్ కూడా వచ్చేయాలి. ఇప్పుడే బార్డర్ దాటామండి. మరి బార్డర్ కాడ అది చూపించడానికి పెద్దగా అవ్వదు. ఇప్పుడు ఫైల్ ఇచ్చి వచ్చాము, మళ్ళీ వెళ్ళి ఎంట్రీ ఇచ్చేసి బయలుదేరిపోతున్నాం అన్నమాట. ఇప్పుడైతే మనం ఎదరికెళ్ళి టిఫిన్ ఏదో చేద్దాం. టిఫిన్ ఏదో చేసేసి ఇంకా ఎవరి దారాలు వెళ్ళిపోవచ్చు. సీన్ ఇంకా డైరెక్ట్ అయ్యేటప్పుడు కూడా వస్తాడు. మనం అయితే ఇలా రైల్వే కోటూరు వెళ్ళాలి. నాయుడుపేట నుంచి అయితే మనం ఇలా లోపల తిరిగిపోతాం. ఆడైతే డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఇంకా మనం అయితే ప్రజెంట్ ఎదరికెళ్ళి టిఫిన్ ఏదో చేద్దాం. The next day. మనం వేసుకొచ్చిన లోడ్ అయితే సూపరు. అయితే ఇది అల్లడిపల్లిలో పెట్టేసాము. అయితే రైల్వే కోడూరు నుంచి లోపలికి చిటియాల లోపలికి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. 2 నెట్లు అయితే బాగా వెనక్కి కొరిగిపోయినాయి గురు. మనమైతే చాలా జాగ్రత్తగా తాళ్ళు అయితే గట్టిగా కట్టిన వలన అది అలాగ ఆగినాయి. ఇప్పుడు దింపడం మొత్తం చాలా చాకచక్యంగా దించుతున్నారు జట్టులు. పాపం చాలా బాధపడుతున్నారు. బస్తాలు అయితే తాడిపినప్పుడు ఏం పడలేదు, కానీ ఒరిగిపోయి ఉన్నాయన్నమాట వెనక్కి 2 నెట్లు. ఆ 2 నెట్లు కూడా చాలా జాగ్రత్తగా దించుతున్నారు, బాగా దించారు. ఓకే, మనం అయితే మన బండి అయితే యాక్చువల్గా 11 నెట్లే పడుద్ది. అది 12 నెట్లు వేయడం వల్ల అది కొంచెం ఇబ్బంది పడింది అన్నారు. మనది కొంచెం పురుష క్లాస్ ఓల్డ్ మోడల్. మనది అప్పుడు 25 టన్నులకి మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బండి ఇది. తర్వాత 30 టన్నులు చేయడం వల్ల ఇది కొంచెం కొరస చేస అయిపోయింది అనమాట. వెనకాల చేస కొంచెం కొరసగా ఉంటుంది. అందు గురించి మనకు అన్లోడ్ అయిపోతే నేను ఆల్రెడీ వేరే లోడ్ పురమాయించుకుని ఉన్నాను. మన ఇక్కడ నుంచి మళ్ళీ రైల్వే కోడూరు ఒక 20-25 కిలోమీటర్లు ఉంటుంది. రైల్వే కోడూరులో టన్ బ్యాగులు పురమాయించుకుని ఉన్నాను కాకినాడకి. మళ్ళీ మనం కాకినాడ ఇక్కడ ఇది అన్లోడ్ అయిపోగానే అక్కడికి వెళ్ళిపోతే లోడ్ అయిపోతుంది. టన్ బ్యాగులు అంటే ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మనం బిల్లులు కూడా తొందరగా అయిపోతే తొందరగా బయలుదేరి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకేనా? అయితే నెక్స్ట్ మనకి టన్ బ్యాగుల వీడియో వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసారా ముందు? నెక్స్ట్ వీడియో అది వస్తుంది, టన్ బ్యాగుల వీడియో. మీరైతే మరి ఇక్కడతోటి వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఓకే, లవ్ యూ ఫ్రెండ్స్.